నంద్యాల జిల్లా సంజామాల మండలం గిద్దలూరు గ్రామంలో గల లైబ్రరీలో గ్రంథాలయ నిర్వాహకుడు డి మద్దిలేటి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో విద్యార్థులు కథల పుస్తకాలు, దినపత్రికలు చదవడం, చెస్, స్నేక్ అండ్ ల్యాడర్ ఆటలాడుతున్నారు. వీరికి లక్కీ డిప్ ద్వారా పెన్నులు, పెన్సిళ్లు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ మాట్లాడుతూ పల్లె నరసింహారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డిల ఆర్థిక సహకారంతో ఈ లైబ్రరీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ 2004లో పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ గ్రంథాలయానికి ఎంతో మంది అవసరమైన వస్తువులు విరాళంగా అందజేశారని పేర్కొన్నారు. 2వ తేదీ శ్రీ పల్లె నరసింహారెడ్డి గారి ఆర్థిక సహకారంతో ప్రారంభించడం జరిగింది. అప్పటి సర్పంచ్ గారైన శ్రీ బత్తుల సురేంద్రనాథ్ రెడ్డి గారిచే చేయడం అయింది. తర్వాత అదే సంవత్సరం 2004 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇది గవర్నమెంట్ జిల్లా గ్రంథాలయ సంస్థ వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇది కొనసాగుతూ ఉంది. అప్పటి సర్పంచ్ గారైన శ్రీ బత్తుల సురేంద్రనాథ్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఏర్పాటు ప్రారంభించడం జరిగింది ఆయన ద్వారా. అప్పుడు పల్లె నరసింహారెడ్డి గారు మరియు పేర్సొంల చెన్నారెడ్డి గారు ఇచ్చేశారు. తర్వాత దాతల సహాయంతో పుస్తకాలు, ర్యాకులు, తర్వాత కుర్చీలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది. మొట్టమొదటిసారిగా మనము గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం అనేది, తర్వాత అక్కడ రిపేర్ చేసుకోవడానికి కోసమై గ్రామ పంచాయతీని అలా బస్టాండ్ దగ్గర ఉండేటువంటి సత్రంలో ఏర్పాటు చేశాము. తదుపరి ఇక్కడ ఈ స్కూలు పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పని విలీనం చేయడం జరిగింది. మెయిన్ స్కూల్లో ఈ స్కూలు ఖాళీ ఉంటే కనుక మన అప్పటి సర్పంచ్ 2016 సంవత్సరంలో శ్రీ బత్తుల విజయమ్మ గారు అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మా గిద్దలూరు గ్రామంలో డి మద్దిలేటి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మా లైబ్రరీ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మేము సమ్మర్ కోచింగ్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపును పిల్లలు ప్రతిరోజు వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో ఒక బహుమతులతో ఇవ్వడం, పిల్లలు రావాలని సదుద్దేశంతో పెట్టడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.